హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. ఫస్ట్ గురువు గారి ప్రార్థన. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు మనము ఒడిశాలో ఉన్నటువంటి గిరిజాదేవి యొక్క ఆలయం గురించి తెలుసుకుందాము. గిరిజ అనే నామం మనకి ప్రకృతి అనేది అర్థం వస్తుంది. పర్వతం, మళ్ళీ దివ్యమాత అనే భావన కూడా గుర్తు వస్తాయి. అమ్మవారు మన సాంప్రదాయాల్లో కేవలం ఒక విగ్రహంగా మనం చూడకూడదు. ఆమె సృష్టికి మూలమైన శక్తిగా, జీవితాన్ని నడిపించే చైతన్యంగాను, తల్లిగాను, రక్షకురాలుగాను, అంతరంగంలోని ధైర్యంగాను అనుభవించాలంట. అంటే శక్తి అంటే బాహ్యమైన అద్భుతం ఒకటే కాదు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవి మళ్ళీ మనకి లేచి నిలబడే శక్తిని ఇవ్వాలి. మీకు భయం ఉన్నప్పుడు ముందుకు అడిగి వేసే ధైర్యాన్ని ఇవ్వాలి. ఎవరు అర్థం చేసుకోకపోయినా మీ హృదయాన్ని మీరు ఆదరించే సామర్థ్యం కూడా మనకు ఉండాలంట. అదే అంతర్గత శక్తి అని ఇక్కడ గిరిజాదేవిని ఆరాధించడం లేదా ధ్యానం చేయడం ద్వారా మనకి తెలుస్తుంది. ఆమెను ఒకటి మనము దేవతా శక్తిగా కాదు, మన యొక్క అంతరంగాలలో ఒక దివ్య చైతన్యంగా మనం అనుభవించాలి. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో శక్తిపీఠాలకు ప్రత్యేకమైన స్థానం అన్నది తెలుసు. ప్రతి శక్తిపీఠానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇక్కడ అమ్మవారును కరుణామయిగా దర్శనిస్తారు. ఎక్కడ ఉగ్రశక్తి, ఎక్కడ జ్ఞాన ప్రదాయినిగా, మరికొన్ని క్షేత్రాలలో రక్షకురాలుగా. ఈ వైవిధ్యమైన ఒక గొప్ప సందేశం ఇస్తుంది. శక్తి ఒకటే, శక్తి అనేది ఒకటే, కానీ రూపాలు అనేది చాలా ఉంటాయన్నమాట. అమ్మవారు అదే రూపంలో మనకి అవసరమైనప్పుడు శక్తి ఏ రూపంలో అయినా కూడా మనకి రావచ్చు అనమాట. అమ్మవారు అదే రూపంలో మీరు హృదయానికి చేరువైతేనే మీకు ధైర్యం కావాలి. కావచ్చు, మనకి ధైర్యం కావాలి. ధైర్యం కావాలంటే ఒక దేవత, ఆమెను ధైర్యంగా అనుభవించాలి. అలా చేసుకోవచ్చు. నీకు శాంతి కావాలా, ఆమెను శాంతంగా అనుభవించు. నీకు మార్గదర్శనంగా కావాలా, ఆమెను ఒక మార్గదర్శనంగా ఆహ్వానించుకో. ఆమె అంతరంగంగా జ్ఞానం కావాలన్నా ఆమెను అలానే చూసుకో. ఇప్పుడు మీరు హాయిగా కళ్ళు మూసుకోండి. వెన్నెముక్క నిటారుగా ఉంచండి. చేతులను మోకాలపై ఉంచండి. కళ్ళు నిదానంగా మూసుకొనేసేయండి. లోపలికి శ్వాస వెళ్తున్నది, బయటకు వస్తున్నది. ఇలా శ్వాసలను చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లోపలికి శ్వాస, బయటకి శ్వాస. ఏది మార్చాల్సిన అవసరం లేదు. మీ ఆలోచనలు బలవంతంగా మీ ఆలోచన బలవంతంగా ఆపవలసిన పని లేదు. ఆలోచనలు వస్తే వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోతాయి. అవి వెళ్ళపోతే వెళ్ళిపోనండి, ఇంకొకటి వస్తుంది. మీరు ఇప్పుడు కేవలం సాక్షిగా ఉండండి. ఇప్పుడు మీ మనసులో ఒక పవిత్రమైన మార్గాన్ని ఊహించుకోండి. మీరు నెమ్మదిగా మార్గంలో నడుస్తున్నారు. మీ పాదాల కింద పవిత్రమైన నేల, చుట్టూ పచ్చని ప్రకృతి, గాలి చాలా మృదువుగా వస్తుంది. ఆకాశం ప్రశాంతంగా ఉంది. దూరంగా ఘంటానాదం వినిపిస్తుంది. ఘమ్ ఘమ్ ఘమ్. ఆ ఘంటానాదంలో మీ మనసులో ఒక భారమైన ఆలోచన కరిగిపోతుంది. ఇప్పుడు మీరు దేవాలయం దగ్గరికి చేరుకున్నారు. దేవాలయం ముందు ఒక దీపం వెలుగుతుంది. ఆ దీపాన్ని గమనించండి. ఆ చిన్న జ్వాల ఎంతో చీకటిగా ఉన్నా తనకు సాధ్యమైనంత వెలుతురునిస్తుంది. అదే మీ అంతర్గత శక్తి. మీ జీవితంలో ఎంతటి సమస్య వచ్చినా మీ లోపల ఒక చిన్న వెలుగు ఎప్పుడూ ఉంటుంది. ఆ వెలుగుని ఇప్పుడు మీరు గమనిస్తున్నారు. ఇప్పుడు దేవాలయం ద్వారం నెమ్మదిగా తెరుచుకుంటుంది. లోపల ఒక దివ్యమైన కాంతి. ఆ కాంతి మధ్యలో గిరిజాదేవి సన్నిధిలో అమ్మవారు మీ మనసులో మీకు అపారమైన రూపంలో దర్శించుకోండి. ఆమె ముఖంలో కరుణ, ఆమె కళ్ళలో అపారమైన ప్రేమ, దివ్యకాంతి ఆమె కళ్ళలో. ఆమెను చూస్తూ మీ మనసులో చెప్పుకోండి, అమ్మా నేను వచ్చాను. నా భయంతో వచ్చాను, నా బాధలతో వచ్చాను, నా ప్రశ్నలతో వచ్చాను, నా ఆశలతో వచ్చాను. నన్ను నేను ముందు ఉంచుతున్నాను. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండండి. హృదయ శక్తి ధ్యానం చేద్దాం. మీ దృష్టిని ఇప్పుడు ఛాతీ మధ్య భాగానికి తీసుకురండి. అక్కడ అనాహుత చక్రం ఉంటుంది. అక్కడ
కాంతిని ఊహించుకోండి. మొదటి అది చిన్నగా ఉంది, ఇప్పుడు పెద్ద జ్వాలలాగా ఉన్నది. ఆ జ్వాలలో అమ్మవారి నుండి ఇంకొక మృదువైన కాంతి మీ హృదయంలోకి వస్తుంది. ఆ చిన్న కాంతి ఉన్నటువంటి ఆ జ్వాలని ఇంకా పెద్దదవుతున్నది. శ్వాస తీసుకున్నప్పుడు అది ఇంకా పెద్దగా అవుతుంది. శ్వాస వదిలినప్పుడు మీ భారం బయటికి వెళ్తుంది. లోపలికి దేవీ శక్తి, బయటికి భయం, లోపలికి శాంతి, బయటికి ఆందోళన, లోపలికి ధైర్యం, బయటికి సందేహం, ఇలాంటివన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. ఆ కాంతి నెమ్మదిగా విస్తరిస్తుంది. మీ ఛాతీ అంతా కాంతితో నిండిపోతున్నది. మీ చేతులకు చేరుతున్నది, మీ అరిచేతిలో చేరుతున్నది, వేళ్లకు, ఇప్పుడు మీ గొంతు వరకు వస్తున్నది. మీ ముఖంలో ప్రశాంతత నింపుతున్నది. మీ కళ్ళకు చేరుతున్నది. నీ నుదుటి మధ్యలో ఒక ప్రశాంతమైన కాంతి బిందువుగా మారుతున్నది. ఇప్పుడు ఆ కాంతి మీ తల మొత్తం నింపుతున్నది. మీ శరీరం అంతా దివ్యకాంతిగా మారుతున్నది. మీరు దేవిని బయట మాత్రమే దర్శించడం లేదు, మీ లోపల ఆ శక్తిని గమనిస్తున్నారు. ఇప్పుడు మనసులో ఓం శక్తై నమః, ఓం శక్తై నమః, ఓం శక్తై నమః. ప్రతి జపంతో మీ హృదయంలో కాంతి మరింత ప్రశాంతంగా మారుతుంది. మీకు అనుకూలంగా ఉంటే ఓం గిరిజాయై నమః, ఓం గిరిజాయై నమః, ఓం గిరిజాయై నమః. మంత్రాన్ని అద్భుతం కోసం కాకుండా మనసును ఒక దిశలో నిలిపేందుకు, భక్తిని లోతుగా అనుభవించేందుకు, అంతరంగ శాంతిని గుర్తించేందుకు ఉపయోగించండి. మిమ్మల్ని బాధిస్తున్న ఒక విషయాన్ని గుర్తు చేసుకుని, అది భయం కావచ్చు, ఆందోళన కావచ్చు, బాధ కావచ్చు, ఒక సంబంధానికి సంబంధించినది కూడా కావచ్చు, భవిష్యత్తుపై అపోహ కావచ్చు. దానిని మళ్ళీ మళ్ళీ ఆలోచించిన అవసరం లేదు. కేవలం దానిని ఒక చిన్న రాయిలాగా ఊహించుకోండి. ఆ రాయిని మీ చేతిలో పట్టుకున్నట్లుగా భావించండి. ఇప్పుడు గిరిజాదేవి సన్నిధిలోకి వెళ్ళండి. ఆ రాయిని అమ్మవారి పాదాల వద్ద ఉంచండి. మీ మనసులో చెప్పండి, అమ్మ, దీనిని నేను ఒంటరిగా మోసుకెళ్ళాల్సిన అవసరం లేదు. నాకు అవసరమైన ధైర్యాన్ని ప్రసాదించు, నాకు స్పష్టమైన బుద్ధి నీవు ప్రసాదించు, నేను నా మార్గాన్ని ప్రశాంతంగా చూడగలిగే శక్తిని ప్రసాదించు. ఇప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకోండి, వదిలేయండి. ఇప్పుడు గిరిజాదేవి మీ వంక చూస్తున్నది. ఆమె చేతి నుంచి ఒక మృదువైన కాంతి మీపై పడుతున్నది. మీకు ఆ కాంతి పాదాల నుంచి తల వరకు, తల నుంచి పాదాల వరకు ప్రవేశిస్తున్నది. మీరు ఇప్పుడు ఒంటరిగా లేదు, మీరు సురక్షితంగా ఉన్నారు. మీ లోపల శక్తి ఉందనే గుర్తింపు, ఒంటరిగా లేవనే భావన. మీ హృదయంలో ఒక వాక్యం వినిపిస్తుంది, భయపడకు, నీ లోపలనే శక్తి ఉంది. భయపడకు, నీ లోపలనే శక్తి ఉన్నది. ఇప్పుడు నా వెంట మనసులో చెప్పుకోవాలన్నమాట, నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను ధైర్యంగా ఉన్నాను, నా హృదయంలో దివ్యమైన వెలుగు ఉంది, నా జీవితాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాను, నా భయాలను గమనిస్తున్నాను కానీ వాటికి బానిసను కాదు, నా జీవితాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాను, దాని నుంచి నేను డిసిషన్స్ తీసుకుంటాను. నా ఆలోచనలు నన్ను నడపవు, నేను నా ఆలోచనలను గమనించగలను. నా హృదయంలో ప్రేమ ఉంది, నా జీవితంలో ఆశ ఉంది, నా అంతరంగంలో శక్తి ఉంది. గిరిజాదేవి కరుణను నేను అనుభవిస్తాను. నిశ్శబ్దం. ఇప్పుడు ఏ మంత్రం లేదు, ఏ మాటలు లేవు, కేవలం శ్వాస, కేవలం నిశ్శబ్దం. ఆ కాంతిని గమనించండి. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండండి.
మీరు ఎలాంటి అనుభూతి పొందినా దానిని మార్చడానికి ప్రయత్నించకండి. శాంతి అయితే శాంతిని గమనించండి, ఆలోచనలు అయితే ఆలోచనలను గమనించండి. ఏమి అనిపించకపోయినా అది కూడా సరే. ధ్యానం అంటే ఏదో ఒక అద్భుతమైన అనుభూతిని చెందాలనేది లేదు, బలవంతంగా సృష్టించడం కాదు. అది మనసులో అదంతకదే జరిగిపోవాలి. మనసులో ఏది జరుగుతుందో దాన్ని ప్రేమతో గమనించండి. గిరిజాదేవి ధ్యానం అంటే దర్శించడం కాదు, ఆలయాన్ని చూడడం కాదు, ధైర్యాన్ని గుర్తించడం కాదు, ప్రేమని చూడడం కూడా కాదు, చైతన్యాన్ని గుర్తించడం కూడా కాదు. మీ జీవితంలో ఎన్ని చీకటిలు వచ్చినా ఆ చిన్న దీపాన్ని వెలిగించండి. ఆ దీపం బయటకు కాదు, మీ హృదయంలో. ఎందుకంటే శక్తి మీకు దూరంగా లేదు. గిరిజాదేవి మాత కరుణ మీ కుటుంబం పైన, హృదయం పైన, జీవితాలపైన శాంతి, ధైర్యం, సద్బుద్ధి రూపంలో ప్రవేశిస్తుంది. ఓం శక్తై నమః, ఓం శక్తై నమః, ఓం శక్తై నమః. ఇప్పుడు శ్వాస పైన ధ్యాస పెట్టండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెమ్మదిగా లోపలికి బయటికి వదలండి. ఇప్పుడు మీ చేతులను గమనించండి, మీ కాళ్ళను గమనించండి, మీ చుట్టూ ఉన్న శబ్దాలను గమనించండి, మీరు కూర్చొని ఉన్న ప్రదేశం గమనించండి. ఇప్పుడు మీ హృదయంలో ఓ చిన్న కాంతి, అది వెలుగుతూ ఉందని ఊహించుకోండి. ఎక్కడికి వెళ్ళిన ఆ కాంతి మీతోనే ఉంటుంది. ఆ సంతోషాన్ని అనుభవించండి. మీ శరీరం దీపం అంతా ఆక్రమించింది. మీలో ఉన్నటువంటి భయాలు, సందేహాలు, కోపాలు అన్నీ బయటికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మీరు హాయిగా ఉన్నారు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పండి ఇంత మంచి మెడిటేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీకు ఇంకా అలానే కూర్చోవాలంటే కూర్చోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.